ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా బస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబా గారు ఈరోజు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, ఈరోజు ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెలలో ఎలా ఉంది, వారి రాశి ఫలం ఏంటి, తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, బాబా గారి సూచన ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. తల్లి, ఈ మే మాసంలో మేషరాశి వారికి సాయిబాబా చేతిలో రాసిన విధి మారబోతోంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభ సమాచారం ఇప్పుడు పాదాల దగ్గరికి వస్తుంది. మతిపోతే ఆశలు విరిగినట్టే అనిపించవచ్చు. కానీ బాబా చెప్తారు, బిడ్డ, నీ ధైర్యమే నీ జయానికి మూలం అని. మే మాసం ఒక పరీక్షల మాసం కాదు తల్లి, ఇది ఫలితాల మాసం. ఏ కష్టానికి ఓ కారణం ఉంటుంది. ఇప్పుడు మీ కష్టాలకు సాయి భగవానుడు ఓ ముగింపు రాస్తున్నారు. మీరు మొన్న మొద్దరుకున్న కలలు ఇప్పుడు నిజమయ్యే సమయంలో ఉన్నారు. ఈ నెలలో బాబా అనుమతితో ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, ప్రతి కోణంలో ఓ తీపి మార్పు బాబా దగ్గర నుండి వస్తుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి తల్లి, ఎందుకంటే ఇది మీ జీవిత మార్పు కోసం రాసిన సాయిబాబా గారి సందేశం. మే నెల ప్రారంభం సూచన. ఈ మే నెల మీకు ఒక కొత్త ఆరంభం లాంటి సంవత్సరం తల్లి. గత నెలలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు ఇప్పుడు కొంత మేరకు తగ్గిపోతాయి. బాబా చెప్తున్నారు, బిడ్డ, ఆలస్యమైన నీ దారి మార్చడం నా బాధ్యత తల్లి. ఈ నెలలో మీ నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి అవుతాయి. ఏ పని ప్రారంభించడానికి ముందు బాబా పేరు పలకండి. పని సాఫీగా సాగుతుంది. కుటుంబ సమస్యలు మద్దతు కూడా మీకు ఈసారి ఎక్కువగా లభించనుంది. ఈ నెలలో చిన్న చిన్న అవకాశాలు మీ జీవితాన్ని మళ్ళీ సజీవంగా చేస్తాయి. మీరు పడిన కష్టం అర్థవంతంగా అనిపించబోతుంది. గతంలో వేసిన ప్రయత్నాలకు ఫలితం కనబడడం మొదలవుతుంది. కొన్నిసార్లు మనిషి నిరాశకు లోనవుతాడు, కానీ బాబా ఉండగా భయపడనక్కర్లేదు. ఈ మాసం మొదటి వారం మీకు ఓ ప్రశాంత సంకేతంగా మారుతుంది. నిద్ర లేకుండా గడిపిన రోజులు ఇప్పుడు నిద్రతో నిండిపోతాయి. ఇది బాబా చేతిలో పదిలంగా ఉన్నట్టు గుర్తు. నమ్మకంతో మొదలుపెట్టండి తల్లి. ఈ నెల మీ దారి మార్చే నెల అవుతుంది. ఆర్థిక పరిస్థితులపై బాబా గారి కరుణ. తల్లి, మీ ఆర్థిక పరిస్థితి గతంలో కొంత ఒత్తిడిని కలిగించింది. ఈ నెలలో బాబా చిన్నగా ఓ తలుపు తీయబోతున్నారు. కొంత ధనం అకస్మాత్తుగా లభించవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవచ్చు. కానీ కొత్త ఆదాయ దిశలో మీరు అడుగులు వేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడంలో మీరు బాగా విజయవంతులవుతారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన సమయం ఇది. కానీ బాబా చెప్తున్నారు, బిడ్డ, దయతో చేయు, కానీ దరిద్రంతో కాదు తల్లి అని. దాతృత్వం తప్పదు, కానీ సరిగ్గా ఆలోచించి ఖర్చు చేయండి. కొన్ని వ్యక్తులు మీ డబ్బును వృధాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఈ నెలలో ఒక కొత్త ఫైనాన్షియల్ ప్లాన్ మొదలు పెట్టవచ్చు. ఒక పాత బిజినెస్ ఐడియా మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సాయిబాబా అనుమతితో ముందుకెళ్లితే ధన ప్రాప్తి ఖచ్చితం. ధనం మీద అహంభావం కాకుండా వినయంగా మెలగండి తల్లి. ఆరోగ్యంపై సాయిబాబా గారి సందేశం. ఈ మాసంలో ఆరోగ్యం మీద స్పెషల్గా శ్రద్ధ అవసరం తల్లి. బాబా చెప్తున్నారు, బిడ్డ, నీ ఆరోగ్యం నీ ఆత్మకు ఆలయం తల్లి. గడిచిన నెలలో వచ్చిన అలసట, నిద్రలేమి ప్రభావం ఇంకా మిగిలే ఉంటుంది. మీరు చిన్న వ్యాధులను పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలు కావచ్చు. అందుకే ఈ నెలలో ప్రతి ఉదయం గోరువెచ్చటి నీటితో ఒక గ్లాస్ మొదలు పెట్టండి. సాయిబాబా గారి నామాన్ని ఉదయాన్నే 11 సార్లు జపించండి. అప్పుడు మీ శరీరం, మనసు రెండు శాంతిగా మారుతాయి. ముఖ్యంగా మధుమేహం, బీపీ ఉన్నవారు తక్కువ ఉప్పు, తక్కువ మధురం తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే బాబా చల్లని కంఠంతో ప్రశాంతత ఇస్తారు.
పని ఒత్తిడి ఉన్న రోజు రోజుకి మీరు మెంటలీ బలంగా మారుతారు. అలసట నిద్రతో పోవాలి తల్లి, మందులతో కాదు. ఆరోగ్యం బాగుంటేనే ఆనందాన్ని అనుభవించగలుగుతాం కదా. ఉద్యోగం, అలాగే వాటి మార్పులు. తల్లి, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ బాధను మోసే బలం మీలోనే ఉంది. కానీ బాబా మీకు మార్గదర్శనం చూపిస్తారు. ఈ నెలలో మీ పనితనాన్ని పైవారు గమనిస్తారు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ సంబంధిత సమాచారం రానుంది. అయితే స్వయంగా స్పందించండి. ఇంకొక పక్క మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడే సరైన టైం కాదు. బాబా చెప్తున్నారు, బిడ్డ, ఆకలి ఉన్నప్పుడు అన్నం తింటే రుచి ఉంటుంది. తొందరపడితే కాదు తల్లి. కొన్ని పనులు ఆలస్యంగా జరిగితేనే మంచిది. కొత్త ఆఫర్ వచ్చినా పూర్తి సమాచారం లేకుండా ఒప్పుకోకండి. ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు రావచ్చు, కానీ బాబా అనుమతితో మాత్రమే ముందుకు వెళ్ళండి. విధి నిర్ణయాన్ని బాబా పట్ల సమర్పించి ప్రశాంతంగా ఎదురు చూడండి. వీరి కుటుంబ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ నెలలో మీ కుటుంబ జీవితం మామూలుగా సాగుతుంది, కానీ మధ్యలో కొన్ని చిన్న అపార్థాలు కలగవచ్చు తల్లి. ముఖ్యంగా పెద్దల మాటలకు మనసు పెట్టడం అవసరం. సోదరులు లేదా భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు తలెత్తవచ్చు. అయితే బాబా చెప్పినట్లు, బిడ్డ, ప్రేమ మిఠాయి లాంటిది. అది చీలిపోతే తీపిపోతుంది. కాబట్టి అహంకారాన్ని తక్కువ చేసి మాట్లాడండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. వారి సమస్యలు వినండి. ఈ మాసంలో ఒక మంచి కుటుంబ ఆహ్లాద దృశ్యం కనిపించనుంది. కొన్ని పాత సంఘర్షణలు, మనస్పర్ధలు సమసిపోతాయి. ఇంట్లో చిన్న వేడుక ఉండే అవకాశం ఉంది. బాబా సాక్షిగా మీరు కుటుంబంతో మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆత్మీయత పెరిగితే శాంతి వృద్ధి అవుతుంది తల్లి. మేషరాశి వారి ప్రేమ, అలాగే సంబంధాల విషయాల్లో ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు ఈ నెలలో కనిపించవచ్చు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న స్పందన ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో తేలికపాటి అపార్థం జరగవచ్చు. ప్రేమ అంటే ఓర్పు తల్లి. బాబా చెప్పిన మాట, మీలో నిజమైన ప్రేమ ఉంటే ప్రతిసారి మీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ మాసంలో ప్రపోజల్ ప్లాన్ చేస్తున్న వారు సాయి నామస్మరణతో ముందుకు వెళ్ళండి. మంచి సమయం వస్తుంది. గతం గురించి గొడవ పడకుండా భవిష్యత్తు గురించి మాట్లాడండి. ప్రేమలో దైవాన్ని కలుపుకుంటే సమస్యలే సమాధానాలు అవుతాయి. ప్రేమను పట్టుకొని నడిపించాల్సింది ఓ నమ్మకంతో, ఓ మౌనంతో. అలా చేస్తే బాబా దీవెనలతో మీ బంధం బలపడుతుంది తల్లి. ఈ నెలలో మీనరాశి వారికి స్నేహితులు, అలాగే పరిచయాలు ఎలాంటివో చూద్దాం. ఈ మాసంలో మీ స్నేహితుల మధ్య కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు సాయం చేసే ఓ స్నేహితుడు బాబా పంపిన దూతలా ఉంటారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని గమనిస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ప్రాధాన్యత పొందుతారు. కానీ కొన్ని హింసాత్మకమైన సంబంధాలను బాబా తొలగిస్తారు. బురదలో పుష్పాన్ని నిలబెట్టలేము తల్లి. అలా బాబా చెప్తున్నారు. మీరు మీ పరిచయాల వల్ల ఓ మంచి అవకాశాన్ని సంపాదిస్తారు. ఒక గురువు స్థానంలో ఉన్న వృద్ధుని మీరు కలవచ్చు. ఆ మాటలు మీకు మార్గదర్శకంగా మారుతాయి. స్నేహితుల సహాయం అవసరమైన సమయాల్లో కలుగుతుంది. అయితే వారి కష్టాలను పంచుకునే ప్రయత్నం కూడా మీరు చేయాలి. అలాగే మీనరాశి వారికి ఆధ్యాత్మిక, అలాగే బాబా భక్తి ఎలా ఉంటుందో ఈ మాసంలో చూద్దాం. ఈ మాసంలో మీరు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులవుతారు. మీరు పడిన కష్టాలే మిమ్మల్ని బాబా దగ్గరకు తీసుకువస్తాయి. ప్రతిరోజు కనీసం 11 సార్లు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని జపించండి. మనసు శాంతి పొందుతుంది. మీరు ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు బాబా ఫోటోను చూసి మాట్లాడండి. నిన్ను చూసే క్షణం నాకు సంతోషం తల్లి అని బాబా మనసులో చెబుతారు. ఈ మాసంలో ఒక చిన్న ప్రయాణం ఆలయానికి జరిగే అవకాశం ఉంది. ఆ దివ్య యాత్ర మీ జీవితాన్ని మార్చవచ్చు. ఓ మంచి భక్తుని కలుసుకుంటారు. సాయిబాబా పట్ల భక్తి పెరిగినప్పుడు జీవితం అంతా కొత్త రంగుల్లో మెరుస్తుంది. ఈ మే నెలలో సాయిబాబా గారు మేషరాశి వారికి ఏ పరీక్ష పెట్టబోతున్నారో ఇప్పుడు మనం విందాం. ఈ మే నెలలో బాబా మీకు ఒక చిన్న పరీక్ష పెడతారు తల్లి. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది. అది సులభం కాదు,
కానీ బాబా పరీక్ష పాస్ అయితే 7 రోజుల్లోనే ఫలితం కనబడుతుంది. మీరు ఓ మనిషిపై నమ్మకం పెడతారు, కానీ వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఒంటరిగా నిలబడాలి. ఇదే పరీక్ష. మీరు సహనం పాటిస్తే బాబా మిమ్మల్ని గెలిపిస్తారు. ఈ పరీక్షలో ప్రేమ, ఓర్పు, విశ్వాసం అవసరం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాబా మీద భయం లేకుండా ముందుకు వెళ్ళండి. అందుకే ప్రతి ఒక్క పని ముందు సాయినాథ, నీ దయ వలనే జరుగుతుంది అని చెప్పండి. అప్పుడు మీ పరీక్ష కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ఈ మే నెలలో మేషరాశి వారికి బాబా ఆశీర్వాదంతో ఎలా ముగుస్తుందంటే, తల్లి, ఈ మాసం ముగిసే సమయానికి మీ జీవితం ఓ కొత్త దిశగా మారబోతోంది. మీరు ఊహించని విధంగా కొన్ని అనుభవాలు మీకు శాంతిని ఇస్తాయి. కొన్ని తలుపులు నెరవేరే అవకాశం ఉంది. గతంలో మీరు కోరుకున్న విషయం ఆలస్యంగా అయినా ఇప్పుడు రాబోతుంది. మీ భక్తిని బాబా గుర్తించుకున్నాడు. ఈ నెల చివరిలో మీరు ఒక చిన్న విజయాన్ని సాధిస్తారు. ఇది బాబా అనుగ్రహంతో సాధ్యపడుతుంది. ఒక కొత్త ఆశ చూపే వార్త మీరు శుభవార్తగా ఉంటుంది. బాబా మీరు పడిన ప్రతి కన్నీటిని చూడగలడు. ఈ మాసం ముగింపు ఒక మంచి సంకేతం. ఇప్పటి కష్టమే రేపటి ఆశీర్వాదానికి బీజం తల్లి అని సాయిబాబా గారు ఈ మేషరాశి వారి గురించి ఈ నెలలో ఎలా ఉంటుందో ఇలా సందేశాన్ని అందించారు. విన్నారు కదా సాయిబాబా గారు మేషరాశి వారి గురించి చెప్పిన సందేశాన్ని. ఈ నెలలో వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరీక్షలు ఎదురవుతాయి, వాటిని ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని సాయిబాబా గారు చాలా సులభంగా చెప్పారు. సాయిబాబా గారు ఇచ్చిన సూచనలతో ఈ నెలలో మీరు సంతోషంగా ఈ పరీక్షలను ఎదుర్కొనండి. ధైర్యంగా ఉండండి. సాయిబాబా గారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే మన సాయిబాబా బస్ ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.